స్టిల్ ఇప్పటికి చాలా మందికి జిమ్స్ అంటే భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఇంకా జిమ్ కి వెళ్ళడం వల్లనే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ నిజానికి ప్రాబ్లం జిమ్ కాదు. ప్రాబ్లం అనేది ఎక్కడొస్తుంది అంటే అసలు ఎటువంటి ప్రిపరేషన్ అనేది లేకుండా సడన్ గా జిమ్ స్టార్ట్ చేసి హై ఇంటెన్సిటీతో వర్కౌట్లు కనుక హెవీగా చేస్తే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే టాపిక్ అనేది ఒకటి ఉంది. ఇప్పటికీ అన్ని జిమ్స్ లల్లా ఈ టాపిక్ అనేది చాలా మంది డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. ఒక అతను జిమ్ స్టార్ట్ చేసిన తర్వాతనే చనిపోయాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరిగిన తర్వాత ఇప్పుడు చాలా మంది జిమ్ కి వెళ్లే వాళ్ళు కూడా, అలాగే జిమ్ కి వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్ ట్రూత్ కాదు. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని క్లియర్ గా అర్థం చేసుకున్న తర్వాతనే మనం డిసైడ్ అవ్వాలి. కార్డియాక్ అరెస్ట్ అనే వర్డ్ చాలా మంది వినే ఉంటారు ఇప్పటికీ. కానీ ఎగ్జాక్ట్ గా అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అనేది, ఆ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ వీడియో మెయిన్ గోల్ వచ్చేసి ఎవరిని భయపెట్టడానికి కాదు, అలాగే జిమ్ కి వెళ్ళకూడదు అని చెప్పడానికి కూడా కాదు. ఈ వీడియో మెయిన్ గోల్ ఒకటే, సేఫ్టీగా ఎలా స్టార్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ ఇవ్వడం. ఫిట్నెస్ అనేది ఒక లాంగ్ టర్మ్ జర్నీ. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనం స్ట్రాంగ్ గా అవ్వాలి అంటే చాలా స్మార్ట్ గా స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరికి క్లారిటీ రావాలి ఈ విషయంలో. సో గైస్, ఇప్పటికి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియోని కంటిన్యూ చేద్దాం. కార్డియాక్ అరెస్ట్ అంటే చాలా మంది హార్ట్ అటాక్ అనుకుంటారు ఇప్పటికీ. కానీ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అనేవి ఈ రెండు డిఫరెంట్. హార్ట్ అటాక్ అంటే బ్లడ్ సప్లై అయ్యేది బ్లాక్ అవ్వడం. బ్లడ్ వెజల్స్ లో బ్లాకేజ్ వచ్చినప్పుడు హార్ట్ మజిల్స్ కి ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది, అప్పుడు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అంటే అది వేరే సిచ్యువేషన్. కార్డియాక్ అరెస్ట్ అంటే మన హార్ట్ కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి సడన్ గా డిస్టర్బ్ అయ్యి హార్ట్ కున్న నార్మల్ రిథమ్ అనేది ఆగిపోవడం లేదా ఇర్రెగ్యులర్ గా బీట్ అవ్వడం. అప్పుడు మన బాడీకి ఇమ్మీడియట్ గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. అప్పుడు పర్సన్ సడన్ గా కొలాప్స్ అవ్వచ్చు. మీకు ఇప్పుడు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తా వినండి. హార్ట్ అటాక్ అంటే ఒక పైప్ లో బ్లాకేజ్ లాంటిది, వాటర్ ఫ్లో అనేది స్లో అయిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ అంటే అదొక ఎలక్ట్రికల్ స్విచ్ ఆఫ్ లాంటిది, సిస్టమ్ అనేది సడన్ గా స్టాప్ అయిపోతుంది. కాబట్టి జిమ్ లో కొలాప్స్ అయిన ప్రతి కేస్ హార్ట్ అటాక్ వల్లనే జరిగింది అని చెప్పి మనం కన్సిడర్ చేయొద్దు. మన బాడీలో ఆల్రెడీ సైలెంట్ గా ఉన్న ఇష్యూస్ వల్ల కూడా జరుగుండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లో అది ట్రిగర్ అవ్వచ్చు. ప్రాబ్లమ్స్ అనేవి చాలా సార్లు కేవలం జిమ్ వల్లే రావు. ఆల్రెడీ మన బాడీలో ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న సైలెంట్ రిస్క్ వల్ల కూడా జరుగుతుంది. కొన్ని హెల్త్ కండిషన్స్ అనేవి మన అవుట్ సైడ్ నుంచి క్లియర్ గా కనిపించకపోవచ్చు, కానీ మన ఇన్సైడ్ బాడీ మీద స్లోగా ప్రెజర్ క్రియేట్ చేయొచ్చు. మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మన బాడీకి స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతే మీకు తెలియకుండానే కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ ఫ్యాక్టర్స్ అనేవి ట్రిగర్ అవ్వచ్చు. ఇలాంటి కొన్ని కామన్ సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. హై బీపీ అనేది కంట్రోల్లో లేకపోతే అప్పుడు మన హార్ట్ మీద ఎక్స్ట్రా లోడ్ పడుతుంది. ఒకవేళ మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా హార్ట్ డిసీజ్ కనుక ఉంటే రిస్క్ ఉండొచ్చు. ఒకవేళ మీకు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కనుక ఉన్నా బ్లడ్ వెజల్స్ అనేవి ఎఫెక్ట్ చూపించవచ్చు మన హెల్త్ మీద. మన లైఫ్ స్టైల్లో లాంగ్ టైం వరకు స్ట్రెస్ ఉన్నా హార్మోన్స్ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ అవుతాయి. ఇది మీకు చాలా సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా వినండి. ప్రాపర్ స్లీప్ అనేది లేకపోతే మన బాడీ రికవరీ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. మనకి మన బాడీకి యాక్టివిటీ లెవెల్స్ అనేవి అస్సలే లేనప్పుడు సడన్ గా యాక్టివిటీ లెవెల్స్ అనేవి స్టార్ట్ చేస్తే మరీ హెవీగా మన బాడీ అనేది సడన్ గా ఎక్సర్సైజ్ కి రెడీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మన బాడీకి సడన్ గా ఎక్సర్సైజ్ అనేవి హెవీగా స్టార్ట్ చేస్తే ఎన్నలేంది స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా క్రియేట్ అవుతుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్నిటికీ జిమ్మే కారణం అని చెప్పేసి జిమ్ ని బ్లేమ్ చేయకూడదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ పాయింట్స్ లో మీకు రిలేటెడ్ గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే అప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవాలి కామ్ గా. జిమ్ స్టార్ట్ చేసే చాలా మంది బిగినర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ చేసేది ఏందో తెలుసా? సడన్ గా హెవీ ఇంటెన్సిటీ తోటి వర్కౌట్స్ అనేవి స్టార్ట్ చేయడం. అంటే మనోళ్ళకి ఫస్ట్ డే జిమ్ స్టార్ట్ చేసినప్పుడు ఊపు, ఉత్సాహం ఏమొస్తాయి. ఆ ఉత్సాహం తోటి హెవీగా వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. ఏమవుతుంది తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఎవడో యానించో చూస్తుండని ఆ మిర్రర్ నుంచి, ఆ అద్దాల నుంచి ఇక లాంగ్ టైం వరకు ఏదో ఇక యుద్ధానికి పోతున్నట్టు ఆ థ్రెడ్మిల్ ఎక్కి అలసట వస్తున్నా సరే ఇంకంతే అంతే అంతే దాని మీదనే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది
చేసినా సరే మనకి ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలి. మన బాడీని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మీరు ఏదైనా జిమ్కి వెళ్ళి జిమ్ చేస్తున్నారంటే మీ బాడీకి ఒక ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. నేను ఇది చేయబోతున్నా రైటా రాంగా ఇవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ అంటే ఏమి లేదు. కొత్తగా నువ్వు జిమ్ లో జాయిన్ అయ్యే ముందు నీ బాడీకి ఆ జిమ్ కి అలవాటు అయ్యాలా నువ్వు ట్రై చేయాలి. అంటే వార్మప్ చేసుకోవాలి, మెల్లమెల్లగా స్ట్రెచింగ్ చేసుకోవాలి, మెల్లమెల్లగా బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేలా నీ బాడీని కొంచెం జిమ్ కి రెడీ చేసుకోవాలి. మన బాడీ దేనికైనా సరే అడాప్ట్ అవ్వడానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరు మీ బాడీకి కొత్త కొత్త యాక్టివిటీ లెవెల్స్ అనేవి యాడ్ చేస్తున్నప్పుడు నీ మజిల్స్ గానీ, నీ బాడీ రిథమ్ గానీ, నీ హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటూ ఉంటది కదా, అది కూడా ఎవ్రీథింగ్ మొత్తం నువ్వు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు దానికి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఫస్ట్ డేనే నీ బాడీకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పని కనుక నువ్వు చేస్తే సడన్ గా నీ బాడీకి అదొక షాక్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. కాబట్టి మనం మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా సింపుల్ గా ఇంకా ఈజీగా అర్థమయ్యేలా మనం ముందుకెళ్దాం. చెప్తా చూడండి. అసలు కండిషన్ లో లేని కార్ ని మీరు స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్ తో కనుక పోనిస్తే ఏమవుతుంది? కారు మొత్తం గుల్ల అయిపోతుంది. అవునా కదా? కారుకి డ్యామేజ్ అవుతుందా కదా? అలాగే మన బాడీ కూడా అంతే. మీరు కనుక జిమ్ లో జాయిన్ అవుతే మీకు నేను చెప్పేది ఒకటేనండి. ఫస్ట్ వీక్ లో లైట్ గా ఏదో అలసట వచ్చిందా రాలేదా అని చిన్న చిన్న మూమెంట్స్ చేసుకోండి. లైట్ గా వార్మప్ చేయండి. లేదా జిమ్ లో అటు ఇటు తిరుగుతూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ అది ఎందుకు ఇది ఎందుకని అలా తిరగండి. అంతేలే గాని ఎవడో ఒకడు డొప్పంగాడు పార్ట్నర్ దొరికింది జిమ్ లో, నేను రేపు పొద్దున నుంచి తీసుకుపోతా, లేకపోతే ఇంకేదో జిమ్ లో ఎవడో చూస్తుండని ఈగో లిఫ్టింగ్ చేయటం, ఇది కానే కాదండి. అసలు అది కరెక్ట్ కానే కాదు. నా మాట వినండి. మనం ఎంత సింపుల్ గా మన బాడీని అర్థం చేసుకొని మనం స్టార్ట్ చేస్తే మన బాడీ అంత లాంగ్ టైం వరకు మనం సేఫ్ గా ఉంటాం. ఎటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగవు. మన బాడీ వర్కౌట్ చేసేటప్పుడు మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. అవి అస్సలు మనం ఇగ్నోర్ చేయకూడదు. మనం వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు మన ఫుల్ బాడీ మొత్తం ఒకేసారి టైట్ గా అవ్వటం, ఒకేసారి మూవ్ ఆన్ అవ్వలేనంత పరిస్థితిని క్రియేట్ చేయటం, ఇలాంటి చిన్న చిన్న సిగ్నల్స్ వస్తే మనం అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే ఆ టైంలో మన బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తుంది అన్సేఫ్డ్ కండిషన్ లో ఉన్నవరా అని. అంతేలే గాని పట్టు నీ నరాలు మొత్తం ఇట్లా పిసకపోతున్నా, నువ్వు కాలు తీసి కాలేయలేకపోతున్నా, అసలు నీకు చేత కాకపోతున్నా ముక్కి లేపినావు అనుకో, అంతే. చేసేది ఏమి ఉండదు. ఇక రేపు పొద్దున్న నీ గురించి మాట్లాడుకున్నాం వీడియోలో. దయచేసి నా మాట వినండి. నేను కొంచెం సీరియస్ అవుతున్నా అంటే అది మీకోసమే. అలాంటి సిగ్నల్స్ అనేవి ఇగ్నోర్ చేయమాకండి. అర్థమైందా? నువ్వు లేపగలగాలి, చేయగలగాలి, పెట్టగలగాలి. ఇంకోటి వచ్చి లేపగలుగుతావు, లేపు అని వాడు చెయ్యి ఎత్తే నువ్వు లేపగలిగేవి అయ్యొద్దు. నువ్వే లేపగలగాలి, నువ్వే పట్టుకోవాలి, నువ్వే కింద పెట్టాలి. అప్పుడు ఆ వెయిట్ మినిమల్ గా ఉన్నట్టు. ఇప్పుడు ఇంకా మీకు కొంచెం క్లియర్ గా మీరు రిస్క్ లో ఉన్నప్పుడు ఎస్కేప్ అవ్వడానికి వాటిని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు ఇంకొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం జిమ్ లో వర్కౌట్ చేసేటప్పుడు నువ్వు ఏ వర్కౌట్ చేసినా సరే ఫస్ట్ నీ చెస్ట్ ఏరియాలో కనుక నీకు కొంచెం టైట్నెస్ గానీ, నొప్పి, కొంచెం ప్రెషర్ క్రియేట్ అవుతున్నట్టు ఇలా మీకు అనిపిస్తే మీరు దాన్ని సింపుల్ గా తీసుకోవద్దు. అర్థమవుతుందా? అరే నాకు ఎందుకు వస్తుంది పెయిన్, ఇక్కడ ఎందుకు వస్తుంది, నేను లెగ్స్ చేస్తున్నా కదా, లేకపోతే బైసెప్ చేస్తున్నా కదా, బ్యాక్ చేస్తున్నా కదా, నాకు ఇక్కడ ఎందుకు టైట్నెస్ అనిపిస్తుంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగు. అసలు ఎవరు లేడు, నువ్వు మిట్ట మధ్యాహ్నం పోయినావు అనుకో, దాని నుంచి ఇంటికి వచ్చాయి అంతే. ఇంకా మీరు వర్కౌట్ చేసేటప్పుడు సడన్ గా నార్మల్ మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ఇటు తీసుకుంటాం కదా, అలా కాకుండా అసలు నీకు అన్కంఫర్టబుల్ గా వచ్చి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోలేకపోతున్నావో అనిపించిందా, అప్పుడు కూడా నువ్వు సీరియస్ గా తీసుకోవాలి దాన్ని. ఇమీడియట్ గా అప్పటికప్పుడు మీరు వర్కౌట్ మొత్తం స్టాప్ చేసేయండి. స్టాప్ చేసి రెస్ట్ తీసుకోండి కాసేపు. చూడండి ఒక 2 నిమిషాలు ఏంది ఎట్లా అనిపిస్తుంది, ఫ్రీగా ఉందా లేదా, దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. మీకు హెడేక్ కానీ, తల తిరగడం ఇలాంటివి ఏమైనా అనిపిస్తే అప్పుడు కూడా వర్కౌట్ చేయొద్దు. 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, వాటర్ తాగండి. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ లెఫ్ట్ హ్యాండ్ కానీ లేదా రైట్ హ్యాండ్ కానీ ఏదో ఒక చెయ్యి బాగా పెయిన్ రావటం, ఇలా గుంజటం, ఇలా మీకు ఏమైనా అనిపించినా అప్పుడు కూడా మీరు వర్కౌట్ చేయకుండా ఆపేయాలి వెంటనే. ఆ సిగ్నల్స్ ని ఇగ్నోర్ చేయకూడదు. ఓవరాల్ గా చెప్తున్నా, మీకు అలసట గానీ, చేతులు గుంజటం, ఇలా మన తిమ్మిరిగా అనిపించడం, మీరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం జిమ్ లో ఇలాంటివి జరిగితే ఇమీడియట్ గా మీరు ఖచ్చితంగా వర్కౌట్ ని స్టాప్ చేయాలి. ఈ సిగ్నల్స్ అనేవి నార్మల్ గా వచ్చేవి కావు, ఇది గుర్తుపెట్టుకోండి. అలా వచ్చినప్పుడు మీరు అస్సలు వర్కౌట్ ని పూజ చేయకూడదు, అది కరెక్ట్ కాదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పెయిన్ వచ్చినప్పుడు పూజ చేయడం గొప్ప అనుకుంటారు, అది గొప్ప కాదు. అలా చేస్తే మీ బాడీకే డ్యామేజ్. ఇప్పుడు నేనంటే చెప్తున్నా, ఇట్లా ఎవరైనా చెప్పిండా? ఇప్పుడు ఇంత ఓపెన్ గా మాట్లాడిండా? నా మాట వినండి. మనం భూమి మీద పుట్టడం, మనం ఫుడ్ బాగా తినడం, జిమ్ కి వెళ్ళడం, ఇదంతా దేవుడు ఇచ్చిన వరం. అలాంటిది నీ బాడీ నీకు సిగ్నల్స్ ఇస్తుంటే నువ్వు వాటిని ఇగ్నోర్ చేయొద్దు. ఆ సిగ్నల్స్ ని నువ్వు అర్థం చేసుకోవాలి, నీ బాడీని నువ్వు అర్థం చేసుకోవాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. అది నువ్వు అర్థం చేసుకుంటే ఒక మెచ్యూరిటీ పర్సన్ లాగా థింక్ చేస్తావు.
జిమ్ ని సేఫ్ గా స్టార్ట్ చేయాలంటే ఒక సింపుల్ సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలి. సడన్ గా ఇంటెన్సిటీని క్రియేట్ చేయడం కాదు, ఒక ప్రిపరేషన్ ని ఫాలో అవ్వాలి. స్టెప్ 1 హెల్త్ అవేర్నెస్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వరకు వర్కౌట్ చేయాలి అనుకుంటే ఒక బేసిక్ హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ చేయించుకోండి. స్టెప్ 2 ప్రాపర్ వార్మప్స్. మీరు జిమ్ కి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు బేసిక్ వార్మప్ స్ట్రెచింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అవి చేసిన తర్వాతనే వర్కౌట్ సెక్షన్ కి రండి. ఇవి చేస్తే మీ బాడీ వర్కౌట్ కి రెడీ అవుతుంది. వార్మప్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇంకా డీటెయిల్ గా ఒక వీడియో చేసా. వీడియో అనేది డిస్క్రిప్షన్ లో పెడతా, వెళ్ళి ఒకసారి చెక్అౌట్ చేయండి, చూసి నేర్చుకోండి. స్టెప్ 3 ప్రోగ్రెస్ అనేది స్లోగా స్టార్ట్ చేయాలి. మీరు జిమ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ లో మీరు లైట్ వెయిట్ ని చూస్ చేసుకోవాలి. మీ బాడీ ఆ వెయిట్స్ కి అడాప్ట్ అయ్యేంత వరకు టైం ఇవ్వండి. స్టెప్ 4 బ్రీతింగ్ అవేర్నెస్. మీరు వర్కౌట్ చేసే టైంలో ప్రాపర్ బ్రీతింగ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అలా గనక మీరు మంచిగా మెయింటైన్ చేస్తే మీ హార్ట్ కి, మీ మజిల్స్ కి లోడ్ అనేది కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. స్టెప్ 5 రికవరీ ఇంపార్టెంట్. వన్స్ మనం ఒకసారి వర్కౌట్ చేసిన తర్వాత మన బాడీకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాపర్ స్లీప్ అనేది తీసుకుంటే రికవరీ అనేది చాలా మంచిగా జరుగుతుంది. స్టెప్ 6 ట్రైనర్ గైడెన్స్. జిమ్ లో ట్రైనర్ గైడెన్స్ తోటి ఫామ్ ని కరెక్ట్ గా నేర్చుకుంటే వర్కౌట్ చేసే టైంలో ఇంజురీస్ అనేవి అలాగే మిస్టేక్స్ అనేవి తగ్గుతాయి. ఎక్స్ప్రెషల్లీ మంచిగా వినండి, ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ తోటి. ఫైనల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ అనేది ఇంటెన్సిటీ కంటే చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా అయితే మన ఫిట్నెస్ జర్నీ అనేది చాలా సేఫ్ గా రన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? జిమ్ డేంజరస్ అని చెప్పేసి మనం అనుకోకూడదు, అది కరెక్ట్ కాదు. అసలు ఏ ప్రిపరేషన్ అనేది లేకుండా, ప్రాపర్ నాలెడ్జ్ గైడెన్స్ అనేది లేకుండా స్టార్ట్ చేస్తే ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు అని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. బాడీకి జిమ్ అనేది, ఎక్సర్సైజ్ అనేది అడాప్ట్ అవ్వడానికి టైం కావాలి, మనం కూడా టైం ఇవ్వాలి. ఫస్ట్ మీ థింకింగ్ మార్చుకోండి. ఫస్ట్ డేనే నేను ఇది చేస్తా, పొడి చేస్తా, ఇడి చేస్తా, ఎగరేస్తా అంటే కలవదు. మిమ్మల్ని ఎవ్వడు బాగు చేయలేడు. కాబట్టి స్లోగా స్టార్ట్ చేస్తూ బాడీ ఇచ్చే సిగ్నల్స్ ని అర్థం చేసుకొని, అలా అర్థం చేసుకొని చేస్తే అది సేఫ్ ఫిట్నెస్ కి ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫిట్నెస్ అనేది షార్ట్ టర్మ్ లో ఛాలెంజ్ కాదు, లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్. కాబట్టి పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీతో ప్రోగ్రెస్ అనేది బిల్డ్ చేసుకోవాలి. యూత్ భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ అవేర్నెస్ తోటి జిమ్ ని సేఫ్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మంచిగా జాయిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే చాలా స్మార్ట్ గా థింక్ చేసి స్టార్ట్ చేయాలి. మీరు ఎలా సేఫ్ గా స్టార్ట్ చేయాలో అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం ముందు వీడియోస్ లో. ఇప్పటికైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో కొన్ని వీడియోస్ పెట్టినా ఇక టైటిల్స్ వేసి, ఈ టైటిల్ సంబంధించిన వీడియోస్ డిస్క్రిప్షన్ లో పెడతా, వెళ్ళి చూడండి.